Our family life needs enrichment. మరి మన కుటుంబాలు మన వివాహ సంబంధాలు వివాహ బంధాలన్నీ కూడా మరింత ఫలభరితంగా ఉండాలి. Your wedding day may be the most remarkable and the most celebrated day in your life. మరి నీ వివాహ దినం ఆ రోజు చాలా అద్భుతంగా చాలా ఘనంగా జరిగి ఉండవచ్చు. And that was a day of great celebration, no doubt. మరి ఆ రోజు చాలా అద్భుతంగా గొప్ప సంబరాలు జరిగి ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. And people do it in a grand way. The wedding, they spend a lot of money and they will do all the things to make it grand and memorable. మరి వివాహం అనే రోజుని అందరూ కూడా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు, డబ్బులు ఖర్చు పెడతారు, స్నేహితులు పిలుస్తారు, అది చాలా ఘనంగా ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. But you know, wedding is only the beginning of marriage. అయితే ఆ యొక్క వివాహ కార్యక్రమం అనేది వివాహ కుటుంబానికి మొదటి మెట్టది, మొదటి రోజు. A lifetime of togetherness, a lifetime of togetherness is yet to follow. మరి జీవితకాలం అంతా కూడా కలిసి ఉండడానికి అది తొలి అడుగు వివాహం అనే వివాహ రోజు. So usually what happens is that after a few weeks or after a few months, people lose that initial enthusiasm and their life becomes somewhat routine. మరి వివాహం అయిన తర్వాత కొన్ని రోజులకి అది వివాహం అనేది ఏదో రొటీన్గా అయిపోవడం, కొంచెం బోర్ అనిపించడం, ఏదో మామూలుగా ఉంది అనిపించడం ఉండొచ్చు. So it is said that maybe in the beginning there is a phase called the honeymoon phase, and that is a time of great excitement, but that will fade away very soon and life becomes routine or it becomes mechanical. మరి వివాహమైనటువంటి తొలినాళ్ళు అయితే హనీమూన్ రోజులు అంటారు కదా, ఆ సమయాలు బాగానే ఉంటుంది, తర్వాత చూస్తే మరి మరలా రొటీన్ వ్యవహారం అయిపోతుంది, అంతా కూడా మెకానికల్గా ఏదో అలా నెట్టుకుంటూ పోతాం. There will be many other things coming the way, maybe job, our children, our financial responsibilities, and maybe many other things, and it will take away the attention, and the focus will be removed, and the relationship starts to struggle. మరి వివాహం అయిన తర్వాత కొన్ని రోజులకి మరి ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, ఉద్యోగ వ్యవహారాలు కానివ్వండి, లేదా కుటుంబ వ్యవహారాలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఇవన్నిటి ద్వారా మరి వాళ్ళ యొక్క వైవాహిక సంబంధం అనేది మెల్లమెల్లగా తగ్గుతూ ఉంది, లేదంటే కొంత ఇబ్బందులు పాలైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. So enrichment is required. కాబట్టి మనం మరలా వికాసించాల్సినటువంటి అవసరత ఉంది. You know, marriage is the most important relationship after our relationship with God. మరి దేవునితో మనకున్న సంబంధం అనేది మొదటిగా ఉంటే దాని తర్వాత రెండవ ప్రధానం ఏదైనా ఉందంటే అది వివాహ సంబంధమే. And any relationship, if it has to go well, it needs nurturing. మరి ఏ సంబంధమైనా కూడా చక్కగా ముందుకు కొనసాగాలంటే దానికి కొంత తర్ఫీదు కానీ కొంత నీళ్లు పోయడం కానీ కావాలి. So we need to nurture the marriage relationship and we need to revitalize it. మరి ఆ యొక్క వివాహ సంబంధాన్ని మరలా మనం ఎంతో కొంత పోషించుకోవాలి, దాన్ని సంరక్షించుకోవాలి. And for that training is required. కాబట్టి దాని కొరకు శిక్షణ అనేది అవసరం. See, maybe for our job we have training, and even while doing job people go for some training. They want to update their knowledge because they know that the job is highly technical or it is getting sophisticated day by day. But the most important thing, marriage is neglected. మరి మనం ఏదైనా జాబ్ చేస్తే కూడా దానికి ట్రైనింగ్ కావాలి కదా, ట్రైనింగ్ లేకుండా జాబ్ చేయం కదా. అలాగే జాబ్ చేస్తున్నప్పుడు కూడా మధ్యలో కూడా మరి అప్డేట్ అవుతూ ఉంటారు, కొత్త ట్రైనింగ్కి పంపిస్తూ ఉంటారు. అలాగే వివాహంలో కూడా మరి కొంత ఎన్రిచ్మెంట్ అనేది లేదంటే మరింత వికాసం అనేది అవసరం. So what is the purpose of programs like this, seminars like this? మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం, ఇలాంటి సెమినార్స్ పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటంటే this will help us to refocus our attention to the relationship, to the most important matter, marriage. కాబట్టి వివాహ సంబంధాన్ని మరింత మెరుగుపరచడానికి, మరింతగా దాని మీద ఫోకస్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. So we appreciate you for making the decision to attend this program, and we want to assure you that it will definitely be a blessing. మరి మీరందరూ కూడా ఒక తీర్మానం తీసుకొని కార్యక్రమం రావాలని మీరు రావడం అనేది అది మంచి నిర్ణయం.
దేవుడు మిమ్మల్ని తప్పక దీవిస్తాడు. మీరు కూడా ఈ కార్యక్రమం ద్వారా దీవించబడతారు. You will get many ideas and principles which will help you to improve your marriage. మీ వివాహ సంబంధాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి చాలా సూత్రాలు, నియమాలు మీరు తెలుసుకుంటారు. And when we say some principles or ideas or tips here, I want to say that it is not anything of our own, but it is from God's word. మరి ఇక్కడ చెప్పేటువంటి సూత్రాలు కానీ, మరి కొన్ని నియమాలు కానీ, మంచి మంచి విషయాలు కానీ మా సొంత విషయాలు అయితే కాదు, కానీ దేవుని వాక్యంలో నుంచి, దేవుని గ్రంథంలో నుంచి మేము చెప్తూ ఉన్నాం. Marriage is established by God, and it is God who has given the guidelines and principles to lead a successful marriage. So we have to look into the scriptures, the holy scriptures, where we will get the guidelines. కాబట్టి వివాహం అనేది దేవుడే దాన్ని నియమించాడు, దాన్ని స్థాపించాడు, దేవుడే నడిపిస్తున్నాడు. మరి వివాహం బలంగా ఉండడానికి కూడా దేవుడే కొన్ని నియమాలని, సూత్రాలని వాక్యంలో పెట్టాడు. కాబట్టి మరి బైబిల్ గ్రంథాన్ని ధ్యానించడం, బైబిల్ నుంచి అనేక విషయాలు తెలుసుకోవడం అనేది మనకి అవసరమై ఉన్నది. No couple with their human experience or wisdom can lead a successful marriage life. మరి ఎవరు కూడా తమ సొంత జ్ఞానంతో, సొంత తెలివితేటలతో తమ యొక్క వివాహ బంధాన్ని మంచిగా విజయవంతంగా ముగిస్తారంటే అది కుదరదు. So we will be studying it from the scriptures, mainly from a passage, 1 Peter chapter 3 verses 1 to 7. We will read that passage and we will draw principles and ideas for our successful marriage. మరి వివాహము విజయవంతంగా ఉండడానికి కొన్ని నియమాల్ని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 7 వరకు ఉన్నటువంటి వచన భాగాన్ని, ఆ యొక్క ప్యాసేజ్లో నుంచి కొన్ని సూత్రాలు మనం గమనిద్దాము. Of course, maybe a few other verses also we will refer, but mainly we will be speaking from this passage. మరి కొన్ని అవసరమైతే వేరే చోట కూడా మనం రెఫరెన్స్ తీసుకొని మాట్లాడదాము. అయితే ముఖ్యంగా ఈ వాక్య భాగం నుంచి కొన్ని వాక్యాలు, కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. So one of you can read that passage, 1 Peter chapter 3 verses 1 to 7. అటువలే స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకున్నట్టు, బంగారు నగలు పెట్టుకున్నట్టు, వస్త్రములు ధరించుకున్నట్టు అను వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక, సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయమును అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండటం వల్ల చేత తమను తాము అలంకరించుకుని, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకై ఉన్నయెడల ఆమెకు పిల్లలగుదురు. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. Okay, this passage is speaking about the roles and responsibilities of wives and husbands. ఈ వాక్య భాగము భార్యాభర్తలు వారి ధర్మాలు లేకపోతే వారి నియమాలు ఏం చేయాలో తెలియపరుస్తుంది. So we will be focusing on that. What are the duties of a wife, a godly wife, and what are the duties of a godly husband? మరి ఒక దైవభక్తి గల స్త్రీ లేదంటే భార్యకు ఉండాల్సినటువంటి ఆ లక్షణాలు ఏంటి, అదే విధంగా దైవభక్తి కలిగినటువంటి భర్తకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అనేది, లేదా వాళ్ళ బాధ్యతలు ఏంటి అనేది ఈ వాక్య భాగం నుంచి తెలియదు. So here in this passage, the scripture is first speaking to the wives and then to the husbands. So we will not change that order. We will be also addressing the wives first. So don't blame me. That is the order given in the scriptures. మరి బైబిల్లో ముందు స్త్రీల గురించి మాట్లాడింది, తర్వాత పురుషుల గురించి మాట్లాడారు. కాబట్టి మనం కూడా అలాగే ధ్యానం చేద్దాం. మీరు ఎవరు అనుకోవద్దు ఏంటి ఇక్కడ కూడా స్త్రీల గురించి మాట్లాడుతున్నారని. So we will first consider the responsibilities of a godly wife. ఒక దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అంటే వివాహమైన స్త్రీ భార్యకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, లేకపోతే వాళ్ళ బాధ్యతలు ఏంటి. And then the responsibilities of a godly husband. అదే విధంగా ఒక దైవభక్తి కలిగినటువంటి భర్తకు ఉండేటువంటి విధులు లేదా బాధ్యతలు. First responsibility of the wife, as mentioned here, is that she must be one who acknowledges the leadership of the husband. మొట్టమొదటిగా మనం చూస్తే ఈ దైవభక్తి కలిగినటువంటి భార్య
తన భర్త యొక్క అధికారాన్ని గ్రహించగలగాలి. See, the scripture is telling verse 1, okay, 3 verse 1, wives likewise be submissive to your own husbands. అటువంటి స్త్రీలారా మీరును మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. So when I say that, first people may not be liking to hear that, be submissive. ఇక్కడ లోబడి ఉండండి అనే మాటే కొంతమందికి వినడానికి ఇష్టపడరు. So that's why I put it in this way. The wife must acknowledge and she should admit the leadership of her husband. అయితే దాన్ని మనం ఎలాగ చెప్పాలంటే, ఒక స్త్రీ భర్త నాకు యజమానుడు, లేకపోతే భర్త యొక్క నాయకత్వం కింద నేను ఉండాలి, భర్త యొక్క నాయకత్వాన్ని గుర్తించాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. In the family, God has given the leadership to the husband. ఒక కుటుంబంలో దేవుడు భర్తకి యజమానుడిగా లేదంటే నాయకుడిగా నియమించాడు. And the wife's role is a supportive role, and she has to acknowledge that husband is the leader. మరి అదే విధంగా భార్య భర్తకి సపోర్ట్ చేస్తూ ఉండాలి, భర్త నాయకుడు అన్న విషయాన్ని కూడా ఆమె అడ్మిట్ చేయాలి, ఒప్పుకోవాలి, గ్రహించాలి. You know, not only in family, anywhere, for any institution there is a head. మరి కుటుంబం అనే కాదు, మీరు ఏ సంస్థ తీసుకున్నా లేదంటే ఏ గొప్ప గొప్ప ఆర్గనైజ్ తీసుకున్నా అక్కడ కూడా ఒక నాయకుడు ఉంటాడు. If it is a school, there will be a headmaster. If it is a college, there will be a principal. The others have to acknowledge that this is the headmaster, this is the principal. He is having the headship or the leadership. మరి స్కూల్ తీసుకుంటే ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు, కాలేజ్ తీసుకుంటే ప్రిన్సిపల్ ఉంటాడు, అలాగే ప్రతి దాంట్లో కూడా ఒక హెడ్గా నాయకుడిగా ఉంటాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈయన ఈ స్కూల్కి పెద్ద లేదంటే ఈ స్కూల్కి నాయకుడు అన్న విషయాన్ని గ్రహించాలి, కాలేజీకి నాయకుడు అన్న విషయాన్ని గ్రహించాలి. So what is the responsibility of the wife, the Christian wife? She must acknowledge that, see, the leadership is given by God to the husband, and I have to acknowledge that and I have to submit to that. That's the wife's role. మరి భార్య ఏం చేయాలి? ఒక క్రైస్తవ విశ్వాసంగా ఉన్నటువంటి భార్య, ఈ భర్త దేవుడు నాకు ఇచ్చినటువంటి నాయకుడిగా ఈ కుటుంబానికి పెద్దగా ఉన్నాడు, నేను ఆయన ఆ విషయాన్ని గ్రహించి ఆయనకు లోబడాలి. Authority and submission to authority, it is a universal principle. అంటే ఒక అధికారానికి లోబడము లేదంటే నాయకత్వానికి లోబడడం అనేది అది ప్రపంచమంతా కూడా ఉంటున్నటువంటి సార్వత్రికమైనటువంటి సత్యము. Wherever there is leadership, the leadership is assigned with authority, and that authority has to be acknowledged and must be submitted to that. మరి ఎక్కడైతే నాయకత్వం ఉంటుందో ఆ నాయకులకి మరి లోబడాలి, ఆ లోబడుతూ వాళ్ళు గ్రహించి లోబడి పనిచేస్తూ ఉండాలి. Maybe many of you are working in companies and your company has a manager or a director, and people have to acknowledge, yeah, he is the manager of the company, and you have to submit to the authority of that manager. మరి కంపెనీలో మనం చూస్తే కంపెనీకి ఒక బాస్ ఉంటాడు, లేదంటే ఒక డైరెక్టర్ కానీ లేదంటే ఒక CEO కానీ ఇలా ఉంటారు. మనం ఏం చేయాలంటే ఆయన CEO అని గుర్తించాలి, లేదంటే డైరెక్టర్ అని గుర్తించాలి, ఆయనకు లోబడాల్సిందే. So in the society we have that different levels of authorities, positions of authority. We have in the state, we have the CM, we have the PM, we have the president. That are positions of authority, and the others are required to acknowledge that leadership. Then only, whether it is a family or it is a church or it is a state or it is a nation, then only things will go smoothly. మరి మనం బయట కూడా చూసుకుంటే సొసైటీలో మరి అనేక రకరకాల స్థాయిల్లో మరి అధికారులు ఉంటారు, నాయకులు ఉంటారు. మరి రాష్ట్రానికి సీఎం ఉంటాడు, దేశానికి ప్రధానమంత్రి ఉంటాడు, అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యూషన్కి ఒక ఎమ్మెల్యే, ఇలాగా నాయకులు రకరకాలుగా ఉన్నప్పుడు ప్రజలు వారిని నాయకులుగా గుర్తించాలి. అదేవిధంగా వారు ఇస్తున్నటువంటి సూచనలు పాటిస్తూ వారికి లోబడినప్పుడే ఏ సొసైటీ అయినా కూడా ఏ సమాజమైనా కూడా హాయిగా వెళుతుంది. In 1 Corinthians 11:3 it is said that even Christ is submissive to the Father. మరి 1 కొరింథీ 1 Corinthians chapter 11 verse 3. 11వ అధ్యాయం 3వ వచనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రికి లోబడ్డాడు అన్న విషయాన్ని అక్కడ మనం చూస్తాం. But I want you to know that the head of every man is Christ, the head of woman is man, and the head of Christ is God. Even Christ submitted to the headship of the Father. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు,
క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకొనవలెను అని కోరుచున్నాను. So this is a universal principle. ఇది సార్వత్రికమైనటువంటి ఒక నియమము, దేవుడు నియమించినటువంటి నియమం. And when you say that, when we say that you have to submit to the authority, don't mistake that it is something you are going to be subordinate to that. It is not subordination. Submission is not simply subordination. It has got higher meanings. మరి లోబడటం అంటే వాళ్ళకన్నా తక్కువ వాళ్ళుగా ఉండడం అని కాదు, దాని అర్థం అది కాదు. లోబడటం అనేది దానికి ఇంకా చాలా ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం కూడా ఉంది. And submission has nothing to do with suppressing the rights of the other people. When the scripture says that a husband is the leader, the scripture is not giving him any authority to suppress the wife. It is not suppressing the wife or denying her rights. It is a holy submission. It is a principle. మరి లోబడము లేదంటే పురుషుడు నాయకుడుగా ఉండడం అంటే స్త్రీ యొక్క హక్కులన్నింటినీ కాలరాసేసి లేకపోతే ఆమెకున్న స్వేచ్ఛను మొత్తం కూడా తొలగించేసే విధంగా కాదు, కానీ దానికి ఒక పరిశుద్ధమైనటువంటి అర్థం ఉంది. She has her personality, she has her intellect, and she has her will that we are going to talk later. That should be honored, but submission is a principle. Headship is given to the husband. ఇక్కడ స్త్రీలకు కూడా వారికి కూడా స్వేచ్ఛ ఉంది, వారికి కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది, జ్ఞానం ఉంది, మనసు ఉంది. వీటన్నిటిని కూడా గ్రహించాలి, వాటిని మనం తక్కువ చేయకూడదు. మనం డిస్కస్ చేస్తాము. As the husband is the leader, he is responsible. He is overall responsible to take decisions and even to face the consequences. All that is in him. మరి భర్త మరి యజమానుడిగా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాదు ఆ నిర్ణయాల ద్వారా వచ్చేటువంటి పర్యవసానాలు ఏమైనా కూడా వాటన్నిటికీ బాధ్యత వహించాలి. And the wife, of course, she is having a supportive role. It is not that in the decision making or in the running of the family the wife has no opinion at all. She has a supportive role. She can share her opinions, but ultimately the decision will be taken by the husband, and he himself will be responsible also for that. మరి భర్త నిర్ణయాలు తీసుకోవాలంటే భార్య యొక్క అభిప్రాయాలు ఏమి ఉండవు, అంటే భార్య యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని భార్య యొక్క అభిప్రాయాలు కూడా డిస్కస్ చేసి చివరిగా నిర్ణయం తీసుకునేది మాత్రం భర్త తీసుకోవాలి. అదేవిధంగా దానికి వచ్చే పర్యవసానాలు ఎలా ఉన్నా కూడా భర్త దానికి బాధ్యత వహించాలి. So somebody said that one wife said, yes, I acknowledge that you are the head. కొంతమంది ఆ స్త్రీలు అంటారన్నమాట, నువ్వు నా హెడ్ అని నాకు తెలుసు, అంటే తల శిరస్సుగా ఉన్నావు నాకు తెలుసు. You are the head, but I am the neck. నువ్వు నాకు శిరస్సే కానీ నేను నీకు మెడగా ఉన్నాను. What decides where the head should turn? అంటే ఈ తల ఇటు తిరగాలన్న నిర్ణయించేది మెడ. So she is the neck and he is the head. ఆమె మెడగా ఉంటే వీళ్ళు తలగా ఉన్నారు. Another husband said, in our family, major decisions and opinions that is mine, and minor ones I give to the wife, let her take. కొంతమంది అంటారు అన్నమాట, పెద్ద నిర్ణయాలు నేను తీసుకుంటాను, ఏదో చిన్న అడపదనుకుంటే వాళ్ళకి వదిలేస్తానంట. So what are the decisions you take? What are the opinions? Somebody asked, and then he said, you see, which school the children should be sent, let her decide. Which car to buy, where the house should be built, such decisions I give it to her. ఇక్కడ భర్త అంటారు మరి పెద్ద నిర్ణయాలు, ఆ చిన్న నిర్ణయాలు ఏంటంటే ఏ స్కూల్లో పిల్లలు చదవాలి, ఏ కారు కొనాలి, ఎక్కడ ఇల్లు కట్టాలి, ఇలాంటి చిన్న నిర్ణయాలని వాడు వదిలేస్తారంట. Okay, then what is your... See, I am not concerned about such silly things. I am concerned about American politics, Israel, war, Russia, war, what will be the... మరి భర్త తీసుకునే నిర్ణయాలు ఏంటి అంటే మరి అమెరికా రష్యా యుద్ధాలు కానీ, ఉక్రెయిన్ యుద్ధాలు కానీ, హమాస్ యుద్ధాలు కానీ వీటి మీద ఫోకస్ అంతా ఉంటుంది. ఏదో చిన్న విషయాలని వాళ్ళకి అప్పచెప్తారు. So silly matters, let her take. మరి చిన్న ఏదో ఇల్లు కొంటాం, కారు కొంటాం అని వాళ్ళు చూసుకుంటారులే. Anyway, you got the point. Leadership is to the husband and the wife has to be submissive. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కుటుంబంలో నాయకత్వ బాధ్యతలు భర్తకి ఇవ్వబడ్డాయి. In many families there are clashes and problems because this is not acknowledged, this is not admitted, the wife is not ready to admit. There is tug of war between the wife and the husband. మరి చాలా కుటుంబాల్లో వచ్చే పెద్ద సమస్య ఏంటంటే భార్యలు వీటిని అంగీకరించాలన్నమాట. నువ్వెవడో చెప్పడానికి అన్నట్లుగా వాళ్ళు ఎప్పుడు ఉంటారు కాబట్టి ఎప్పుడు గొడవలు క్లాషెస్ వస్తూ ఉంటాయి. And the husband may be trying forcefully to make her admit. మరి భర్త ఏమో నేను భర్తని యజమాని అని చెప్పేసి బలవంతంగా ఆ పొజిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. Anyway, no need of that. Just acknowledge that this is an order, a principle kept by God.
and our family will run smoothly when we acknowledge it. కాబట్టి ఇదేదో బలవంతంగా చేయకూడదు, కానీ ప్రేమతోటి భర్త యొక్క నాయకత్వాన్ని స్త్రీలు అంగీకరించాలి, భర్త కూడా ప్రేమతోటి యజమానుడిగా వ్యవహరించాలి. The second responsibility of the wife is she must be one who gives importance to inner beauty. రెండవ లక్షణం లేదంటే బాధ్యత స్త్రీలకు ఏంటంటే ఆమె అంతరంగ అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. So as I said already, we are drawing these principles from this passage which we read, okay, not our own principles. మేము సొంతగా ఈ మాట చెప్పలేదు, కానీ వాక్యంలో నుంచే ఉన్న విషయాలను మీకు తెలియపరుస్తూ ఉన్నాం. Our text is 1 Peter chapter 3 verses 1 to 7, and in that verse 3 and 4 we read like this: do not let your adornment be merely outward, arranging the hair, wearing gold, or putting on fine apparel. Rather, let it be the hidden person of the heart with the incorruptible beauty of a gentle and quiet spirit, which is very precious in the sight of God. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయంలో మరి వాక్యంలో ఉన్న విషయాలే 3వ నుంచి మనం చూస్తే, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు గుణము అను అక్షయ అలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. దేవుని దృష్టికి మిగుల విలువ కలది. Some people take this passage to teach that, see, don't wear gold or ornaments and all. There are some people who interpret it. It is not telling that you don't wear gold or you don't wear any ornament. What it is telling, your adornment should not be merely outward. Rather, it should be internal. ఈ వాక్యాన్ని తీసుకొని చాలా మంది మీరు అసలు బంగారం పెట్టుకోకూడదు, లేదంటే ఎలాంటి ఆభరణాలు ధరించకూడదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ వాక్య భాగం ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే, మీరు మీకుండాల్సిన అలంకారము పైన కాదు, కానీ అంటే దానికన్నా కూడా అంతరంగపు అలంకారం అనేది ప్రాముఖ్యమైనది. Okay, the scripture says you want to adorn yourself, ladies. You do it. You want to, whether expensive clothes and all that, you have to decide. But that is not the main point. The main point, the adornment, it should not be merely external. Rather, you have to give priority, you have to give importance to the inner beauty, the adorning of the heart. అంటే మీరు ఎలాంటి వస్త్రాలు ధరిస్తారు, ఎంత బంగారం పెట్టుకుంటారు అనేది మీరు నిర్ణయించుకోవాలి. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంటే, మీరు వెలుపటి అలంకారం కన్నా కూడా అంతరంగపు అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. So okay, it's good that you appear well. That has to be. Maybe people are giving much importance to that nowadays. People will be going to beauty parlor and they will be doing all. Okay, let it be. But take care of the inner beauty also. In the marriage, what really lasts and what really strengthens the relationship is not the outward beauty, but the inner beauty. మరి మీరు అందంగా ఉండడానికి చాలా అలంకారం చేసుకుంటారు, కొంతమంది బ్యూటీ పార్లర్కి వెళ్తారు, రకరకాలు చేస్తారు. మీరు చేశారు, కానీ అసలు మీ వివాహం అనేది ఎక్కువ కాలం ఉండడానికి, మరింత బలంగా ఉండడానికి కారణము ఈ బ్యూటీ పార్లర్లు, ఈ యొక్క అలంకారం కాదు, కానీ మీ యొక్క అంతరంగపు స్వభావము, ఆ యొక్క లక్షణాలే. Women sometimes can have a wrong impression that, okay, my husband is attracted with my beauty, my external appearance and all. Okay, that may be in the beginning, first time when he saw you. when life starts and when it goes on, it is not doing much. The inner person, your character, that is what is counting. చాలా మంది స్త్రీలు ఏమనుకుంటారంటే, భర్త నేను అందంగా ఉంటే నాకు చాలా ఆకర్షితులు అవుతాడు, నన్ను బాగా పట్టించుకుంటాడు అనుకుంటారు. కానీ అది ఏదో పెళ్ళైన కొత్తలో ఉండొచ్చేమో, కానీ కాలం గడిచే కొద్దీ వాళ్ళ బంధం మరింతగా బలపడడానికి కారణం ఏంటంటే ఆమె యొక్క స్వభావము, క్యారెక్టరే. So she should be adorned with virtues. There are Christian virtues which are the real adornment. కాబట్టి క్రైస్తవ విలువలు, క్రైస్తవ గుణ లక్షణాలు వాటితో అలంకరించుకోవాలి. Love, ప్రేమ, obedience, విధేయత, humility, తగ్గింపు, service, మరి సేవ చేసే గుణం, and there are many other things. ఇలాంటివి చాలా అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి.
Such are the real adornments. అవి నిజమైనటువంటి అలంకారాలు. If a wife is not a loving wife, if a wife is not at all an obedient wife, if a wife is not at all a humble person, then what good it will do that she is appearing externally very well? Will it do any good to the marriage? చూడండి, మరి భార్య పైకి చాలా అందంగా ఉన్నా, లేదా చాలా విలువైన వస్త్రాలు లేదా అలంకారం ధరించుకున్నప్పటికీ కూడా ప్రేమ లేకపోతే, తగ్గింపు లేకపోతే, వినయం అనేది లేకపోతే అది ఏమాత్రం ఉపయోగమైన ఉంటుందా? ఆ కుటుంబం నిలబడుతుందా? నిలబడదు. There is a beautiful saying in English. That saying goes like this: beauty is only skin deep, but character is heart deep. మరి ఇంగ్లీష్లో ఒక మాట ఉందన్నమాట, అందం అనేది కేవలము శరీరానికి సంబంధించింది, కానీ ఆ క్యారెక్టర్ అనేది మాత్రము హృదయానికి సంబంధించింది. In Proverbs chapter 31 verse 30, 31-30 వచనము సామెతల గ్రంథంలో it is saying, charm is deceitful and beauty is passing. సౌందర్యము మోసకరము, అందము వ్యర్థము అలాంటి ఒక వాక్యం ఉంది. But a woman who fears the Lord, she shall be praised. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. So the true humility of a person, the character of the person, that will command permanent respect and affection from the husband. కాబట్టి నిజంగా తగ్గింపు, వినయము ఇలాంటి ఒక చక్కటి ఆ గుణాలతోటి ఆ మంచి స్వభావంతో ఉన్నటువంటి స్త్రీ ఎప్పటికీ కూడా భర్త యొక్క ఆదరణ పొందుతుంది, భర్త యొక్క గౌరవాన్ని పొందుకుంటుంది, ఆమె అందరిలో ఆమె కొనియాడబడుతుంది. So this is one area you have to be very careful that you give importance to the inner beauty, the character. కాబట్టి ఈ యొక్క ఏరియాస్లో స్త్రీలు చాలా పట్టించుకోవాలి, అంతరంగా అలంకారంగా గుణలక్షణాలు ధరించుకోవాలి. And there is one more responsibility mentioned in this passage for women, for the wives, that is in verse 5. ఇంకొక స్త్రీలకి అంటే దైవ భక్తి కలిగినటువంటి భార్యలుగా ఉన్న స్త్రీలకు ఇంకొక వాక్యము బాధ్యత ఇవ్వబడింది. Chapter 3 verse 5 says like this: 3వ అధ్యాయం 5వ వచనం మొదటి పేతురులో, for in this manner in former times the holy women who trusted in God also adorned themselves, being submissive to their own husbands. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. So what is the point? The wife must be a person of faith and hope in God. ఇక్కడ విషయం ఏంటంటే స్త్రీలు ఎలా ఉన్నారంటే విశ్వాసముతోటి నిరీక్షణతో కూడినటువంటి పరిశుద్ధ స్త్రీలాగా ఉండాలి. So here the example of holy women are mentioned in the ancient times. మరి ఇక్కడ పూర్వకాలం ఉన్నటువంటి కొందరు స్త్రీల గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ తీసుకొని వచ్చాడు. They were women who had strong faith in God. మరి కొంతమంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళు విశ్వాసములో చాలా బలంగా ఉన్నారు. And they had hope in God. దేవుని యందు విశ్వాసాన్ని నిరీక్షణ కలిగి ఉన్నారు. So you should be people who trust in God. కాబట్టి మీరు కూడా క్రీస్తునందు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులుగా అలాంటి స్త్రీలుగా ఉండాలి. Your faith, your trust and your hope, that will be great for the well-being of the family. కాబట్టి మీరు విశ్వాసం కలిగి, మీరు దేవుని మీద నమ్మకం కలిగి, మీరు దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉంటే అది కుటుంబాన్ని కాపాడుతుంది, కుటుంబ యొక్క బంధాలను మరింత బలపరుస్తుంది. Marriage will not be very smooth always. వివాహం అనేది ఎప్పుడు హాయిగా స్మూత్ గా వెళ్ళదు. Yeah, I said that marriage life is not always a bed of rose. మరి ఎప్పుడు కూడా పోల్పానులాగా ఉండదు వివాహం. There will be troubles. అక్కడ చాలా సమస్యలు వస్తాయి, సమస్యలు ఉన్నాయి. There will be trials. చాలా శోధనలు ఉంటాయి. There will be difficult situations which you will be forced to go through. మరి అనేక రకాలైనటువంటి కష్టాల గుండా, ఇబ్బందుల గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు వివాహంలో ఉంటాయి. And in such times of such tough times, how will you survive? మరి ఇలాంటి ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో, ఇలాంటి ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో నువ్వు ఎలాగా నిలదొక్కుంటావు? If you are godly people, especially the wife, it is mentioned here, no, if she is a godly person, she is trusting in the Lord, she has strong faith in the Lord, that will be an anchor in the midst of storms. నువ్వు గనక నిజంగా దైవభక్తి కలిగి విశ్వాసంతోటి, ప్రార్థనతోటి, దేవుని యందలి నమ్మకంతో గనక ఉంటే గనక అదే నీ యొక్క బంధానికి యాంకర్ లాగా, లంగర్ లాగా పనిచేసి నిన్ను కాపాడుతుంది. You know, many times the wife's prayer can save the family. మరి భార్యల యొక్క ప్రార్థనలు కుటుంబాన్ని కాపాడుతాయి. మీకు తెలుసా విషయం? The wife's prayer can save her husband, the wife's prayer can save her children.
మరి భార్య యొక్క ప్రార్థనలు భర్తలను కాపాడుతూ ఉంటాయి, భార్య యొక్క ప్రార్థనలు పిల్లల్ని కాపాడుతూ ఉంటాయి. We are living in an age where family is attacked, marriage is attacked. మనం ఎలాంటి రోజుల్లో ఉన్నామంటే కుటుంబాల మీద దాడులు జరుగుతున్నాయి. దాడులు అంటే పాడవడానికి అనేక శోధనలు వస్తూ ఉన్నాయి. Family values are undermined. మరి కుటుంబానికి సంబంధించిన విలువలన్నీ కూడా తగ్గిస్తూ ఉన్నారు. People in the world, they are not giving any importance to the marriage. They are not giving any importance to values and principles. మరి కుటుంబ విలువలకు గానీ లేకపోతే మంచి మంచి విషయాలకు గానీ సొసైటీ ఎక్కడ కూడా విలువ ఇవ్వట్లేదు. In such times of trouble, if your family, if your marriage should not sink into the deep depth of the sea, you should be a woman of faith, a woman of prayer, a woman of hope. మరి ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నీ కుటుంబం అనేటువంటి నామ పడిపోకుండా మునిగిపోకుండా ఉండాలంటే నువ్వు ఒక ప్రార్థించేటువంటి స్త్రీగా, విశ్వాసం కలిగిన స్త్రీగా, ప్రభు యందు నిరీక్షణ కలిగిన స్త్రీగా ఉన్నప్పుడే ఆ కుటుంబం నిలబడుతుంది. So a godly wife, first she is a wife who acknowledges her husband's leadership. కాబట్టి ఇక్కడ దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ, భార్యగా ఉన్న స్త్రీ మొదటిగా తన భర్త తనకు యజమానుడిగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు అన్న విషయాన్ని గ్రహించాలి. Second, she is one who gives importance to the inner beauty rather than the outward beauty. రెండవదిగా మరి అంతరంగ స్వభావానికి, అంతరంగ సౌందర్యానికి ప్రాధాన్యత ఇచ్చే స్త్రీగా ఉండాలి. And third, she is a person of faith and trust in God. మరి మూడవ లక్షణం, మూడవ బాధ్యత ఏంటంటే ఆమె ప్రభువునందు మరింత విశ్వాసము, భక్తి కలిగిన స్త్రీగా ఉండాలి. Okay, now let us come to the responsibilities of the husbands. మరి ఇప్పుడు మనం భర్తల యొక్క బాధ్యతల గురించి మనం చూద్దాం. Okay, we will first we will take Ephesians chapter 5 verse 25. That is a parallel passage. Okay, Ephesians chapter 5 and 1 Peter chapter 3 are parallel concerning these matters. మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మనం వద్దాము. అక్కడ కూడా కొన్ని వచనాలు ఉన్నాయి. ఈ వాక్య భాగం ఆ వాక్య భాగం కూడా సమాంతరంగా ఉండేటువంటి వాక్య భాగాలే. Chapter 5 verse 25 we will read. 5వ అధ్యాయము 25 నుంచి మనం చూస్తే 25, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగలిగినదిగా ఆయనకు. Okay. There the scripture is commanding to the husbands. What? Husbands, love your wives. ఇక్కడ లేఖనము భర్తలకు ఏమి హెచ్చరికిస్తుందంటే పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. So this is given as a command, love your wife. ఇది ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది, మీ భార్యను ప్రేమించండి అని. And the example is given as Christ loved the church. ఎలా ప్రేమించాలి అక్కడ ఉదాహరణ ఇవ్వబడింది. క్రీస్తు సంఘమును ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగా ప్రేమించాలి. And you know, people don't have a correct idea of love. ప్రజలకి సాధారణంగా మరి ప్రేమ అనే దానికి సరైనటువంటి అర్థం, నిర్వచనం తెలియదు. There are many words used for love in different languages. మరి ప్రేమకి మరి అనేక భాషల్లో అనేక రకాలైనటువంటి మాటలు, అర్థాలు ఉన్నాయి. And people may not be understanding the real meaning of love. మరి కాబట్టి ప్రజలకి నిజమైనటువంటి అర్థం ప్రేమ అంటే ఏంటో తెలియదు. When the Bible speaks about love, that is not mere an attraction, it is not mere liking, or it is not something of that sort. మరి ప్రేమ అంటే అదేదో ఒక భావోద్రేకమో లేకపోతే అదొక అట్రాక్షన్, ఆకర్షణ కాదు. When the Bible speaks about love, it is speaking about sacrificial love. బైబిల్ ప్రేమ గురించి మాట్లాడినప్పుడు ఆ ప్రేమ త్యాగపూరితమైనది అన్నట్లు మాట్లాడుతుంది. Just as Christ loved the church. సంఘమును క్రీస్తు ఏ విధంగా ప్రేమించాడో అలాంటి ప్రేమ మీరు కలిగి ఉండాలి. How did Jesus Christ love the church? మరి సంఘాన్ని ప్రభు ఏ విధంగా ప్రేమించాడు? You know, in the Bible that comparison is made. Christ is the groom and the church is the bride. బైబిల్లో మనకి పోలిక మనం చూస్తాం కదా, ప్రభువారు వరుడుగా ఉన్నాడు, సంఘము వధువుగా ఉంది. So every marriage, when God established a marriage, that marriage is reflecting that holy high truth, that the relationship between Christ and the church, that should be reflected in every marriage, especially in the Christian marriage. మరి క్రైస్తవ వివాహాల్లో పెళ్లి అవుతున్నప్పుడల్లా ఈ విషయం ఒక సత్యం బయలుపరుస్తుంది. ఏంటంటే మరి భార్య భర్తలు ఎలా సంబంధం కలిగి ఉన్నారో అలాంటి ఒక సత్యాన్ని బయలుపరుస్తుంది. క్రీస్తుకి సంఘానికి భార్య భర్తలు అని, వధువు వరుడు అనేటువంటి ఒక పోలిక తెలియపరచబడుతూ ఉంది. When Christ loved the church, it was sacrificial. He gave the greatest sacrifice. He sacrificed himself for the church. క్రీస్తు సంఘమును ప్రేమించినప్పుడు సంఘం కోసం తన్ను తాను అప్పగించేసుకున్నాడు, తను పూర్తిగా ఇచ్చేసుకున్నాడు. అంత త్యాగపూరితమైన ప్రేమ చూపించాడు. So
that is a model given as Christ loved the church. మరి అలాంటి ఒక మాదిరి మరి ప్రభువారు మనకు చూపించాడు. Wherever there is true love, there will be sacrifice. నిజమైన ప్రేమ ఉండాలి అంటే అక్కడ త్యాగం ఉంటుంది. Without sacrifice there cannot be love. మరి త్యాగం అనేది లేకుండా ప్రేమ అనేది ఉండదు. Even though this command is to the husband, the principle is equally applied to wives also. Okay, if you want to love your husband or the husband wants to love the wife, there has to be some sacrifice. మరి ఇది ఎవరికైనా వర్తిస్తుంది. భర్తలు భార్యను ప్రేమించాలన్నా భార్యలు భర్తలు ప్రేమించాలన్నా కూడా అక్కడ త్యాగం అనేది ఉండాలి. And how much love you have, what is the depth of the love, that much sacrifice you will have to make. మరి ఎంతగా ప్రేమ, ఎంత లోతైన ప్రేమను కలిగి ఉండాలనుకుంటావో అంత లోతైనటువంటి త్యాగం కూడా ఉండాలి. And the greatest love is of course God's love for us, or Christ's love for the church. మరి నిజమైన లేదంటే అన్నిటి ప్రేమల కన్నా గొప్ప ప్రేమ ఏదైనా ఉందంటే అది క్రీస్తు ప్రేమే. In the human realm it is said that the purest love in the human realm is the love of a mother for her little child, the nursing child. మరి నిజమైన ప్రేమ మన మానవ దృక్కోణంలో మానవ విషయాల్లో మనం మాట్లాడుకుంటే ఒక తల్లి తన బిడ్డకి, చిన్న బిడ్డకి ఎలాగ చూసుకుంటుందో. And when how can we say that? You just say the evidence, the proof is that how much sacrifice the mother takes for that child. మరి ఇది గొప్ప ప్రేమ అని ఎలా చెప్తాము అంటే మనం చూస్తే ఆ తల్లి ఎంత త్యాగం చేస్తుందో ఆ బిడ్డ కోసం. From the moment of conception she is carrying the child 10 months in her womb. మరి గర్భవతి ఉన్నప్పుడు 9 నెలలు మరి గర్భంలో మోస్తుంది కదా. And even after given birth, how much sacrifice the mother is taking. The father may not be doing that much sacrifice. She will be sacrificing her sleep, she will be sacrificing her comfort, she will be sacrificing so many things for this child. For how many years she is making sacrifice. చూడండి, మరి ఒక స్త్రీ కనుక గర్భం ధరించిన తర్వాత బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత కూడా, జన్మనిచ్చేటప్పుడు ఇచ్చిన తర్వాత ఆమెకు ఒక నిద్ర ఉండదు, ఒక కంఫర్ట్ ఉండదు, లేకపోతే దేని మీద దృష్టి ఉండదు, అన్నిటి కూడా వదిలేసుకొని అంత త్యాగం చేసి కొన్ని సంవత్సరాల పాటు తన బిడ్డను పెంచుతుంది. And if you ask any mother why you are making this much sacrifice, why should you keep awake rather than sleeping, what will the mother? Nobody will ask that question. Even if suppose somebody asks, what will the mother say? I do this sacrifice because I love my child. చూడండి, ఎవరైనా తల్లిని అడిగితే కనుక, ఎవరు అడగరనుకోండి, ఒకవేళ అడిగితే అమ్మ నువ్వు ఎందుకు ఇంతగా చేస్తున్నావు, అన్ని వదిలేసుకున్నావు, ఇంత త్యాగం ఎందుకు చేస్తున్నావు, ఆ బిడ్డని అడగ వదిలేయచ్చు కదా అంటే ఆ తల్లి ఇచ్చేటువంటి నా బిడ్డ, నేను బిడ్డను ప్రేమిస్తున్నాను. And you know, in some occasions even the mother will be ready to die. In some cases that has happened when the child fell into the river and flowing. The mothers, they will not wait, they will just jump into the river. Because why? Even if I die, I don't care, I want to save the child. ఒక్కొక్కసారి తల్లి తన ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తుందన్నమాట బిడ్డ కోసం. కొన్నిసార్లు నిజంగా జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఆ బిడ్డ ఏదైనా నదిలోనో కాలువలోనో పడిపోతా ఉంటే ఆమె ఏమీ ఆలోచించకుండా వెంటనే దూకి బిడ్డను కాపాడి ఆ క్రమంలో ఆమె కూడా చనిపోయినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. There should be some sacrifice. Without that love will not go. కాబట్టి ప్రేమలో త్యాగం అనేది ఉండాలి, అలా లేకుండా ప్రేమ అనేది ఉండదు. So when we speak about sacrifice, there is a beautiful short story written by an English writer, O. Henry. The name of the story is The Gift. ఇలాంటి ఒక త్యాగపూరితమైనటువంటి ఒక విషయాన్ని చెప్పాలన్నప్పుడు ఒక స్టోరీ ఉంది, హెన్రీ రాసినటువంటి ఇంగ్లీష్ స్టోరీ, దాని పేరు బహుమతి. I forget the names. I think it is Jim and Della, something like that. Anyway, they are a young couple and they love each other very much, and their wedding anniversary, the first wedding anniversary comes. మరి భార్య భర్తలు చాలా యవ్వన ప్రాయంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కలిసి ఉంటున్నారు. వారి యొక్క మొదటి వివాహ వార్షికోత్సవం వచ్చింది. And you know, he is not having any job. They are in a very going through a difficult situation financially. మరి భర్తకి ఎలాంటి ఉద్యోగం లేదు, వాళ్ళు చాలా ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. And they want to buy gift for each other. మరి వాళ్ళు మొదటి వివాహ వార్షికోత్సవం వచ్చింది కాబట్టి గిఫ్ట్ ఇచ్చుకోవాలని అనుకుంటున్నారు. And you know what they have with this husband, his only possession he's having a watch. In the little bit old story, okay, he's having a golden he's having a watch, but that watch is not having a strap. He's only having the watch. మరి ఆయనకి దగ్గర చూస్తే ఒక వాచ్ మాత్రమే ఉంది.
And this wife, she is having a lot of hair, very long hair, and that is the only possession she is having. మరి స్త్రీ దగ్గర ఏముందని చూస్తే ఆమె దగ్గర చాలా పొడవైన జుట్టు మాత్రమే ఉంది, అంత మించి ఏమీ లేదు. So the story goes that they each one takes a decision without consulting the other. The husband is thinking, what should I give? I should buy a gift to the wife. So he decides to sell this watch, and with that money he is purchasing some items with which her hair will be adorned. ఆయన అనుకున్నాడు అనమాట, ఈ యొక్క వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది, మా భార్యకి ఏమి ఇవ్వాలి ఆలోచించినప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నా వాచ్ ఒకటి ఉంది కదా, దాన్ని అమ్మేసి మరి ఆమె అందమైన కుర్లు చాలా ఆలోచించుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కొందాం అనుకున్నాడు. The wife secretly, without consulting him, she decides that what should I buy for him. She decides that he has that watch, I will buy a golden strap for the watch, but how will I get the money? She cuts the hair and sells the hair and buys a strap for the watch. మరి ఈమె కూడా అంటే ఇద్దరు ఒకరికొకరు అనుకోలేదు అనమాట, మాట్లాడుకోలేదు, వాళ్ళు సీక్రెట్ గా అనుకున్నారు. ఏమనుకుంది, నేను ఆ జుట్టు అంతా అమ్మేసి ఆయన చైన్ లాంటిది లేదు, ఒక బంగారం చైన్ లాంటిది ఏదన్నా గోల్డ్ కవరింగ్ ఉన్నది కొందాం అనుకుంది. So they buy the gift, and on the wedding day they are exchanging the gift. మరి వాళ్ళు ఆ యొక్క టైం వచ్చేసింది, యానివర్సరీలో ఇద్దరు కూడా గిఫ్ట్లు తీసేసుకున్నారు, పంచుకున్నారు. The husband gives the gift. When she opens, these are items for the hair, but already the hair is cut. And when he opens the box, it is a golden strap, but already the watch is gone. చూడండి, వాళ్ళిద్దరు బహుమతులు పంచుకున్న తర్వాత తీసి చూసుకున్నారు అనమాట. ఇందులోనేమో మరి ఆ యొక్క జుట్టుకి సంబంధించినటువంటి అన్ని వస్తువులు ఉన్నాయి, కానీ ఆమెకు జుట్టు లేదు. ఇక్కడ భర్త చూస్తేనేమో వాచ్కి గోల్డ్ ఇది చైన్ పెట్టుకోవాలని అనుకుని ఇచ్చారు, చూస్తే ఈయన వాచ్ ఆల్రెడీ అమ్మేశాడు, వాచ్ లేదు ఈయన దగ్గర. You can imagine the situation. I am not explaining that. మీకు విషయం అర్థమై ఉంటుంది ఎలా ఉంటుందో. Anyway, that situation is really embarrassing situation, but they knew how much love they have for each other, because they were ready to make the greatest sacrifice possible at that time. అంటే అది మనకి కొంచెం ఏందబ్బా ఎలా ఉందని పరిస్థితి అనుకోవచ్చు, కానీ వాళ్ళు ఒకరి పట్ల ఒకరు కలిగినటువంటి ప్రేమ, ఆ ప్రేమకు వాళ్ళు చెల్లించినటువంటి వెల, అంటే వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో అది మొత్తం ఇవ్వడానికి సిద్ధపడి. Love is sacrificial. You will have to make sacrifices if you want to love. కాబట్టి ప్రేమలో త్యాగం ఉంది, కాబట్టి నువ్వు ప్రేమించాలంటే త్యాగం కలిగి ఉండాల్సిందే. So somebody said that love is not merely a feeling, but it is a decision. ఇంకొకళ్ళు ఏమంటున్నారంటే ప్రేమ అనేది అది ఒక భావన కాదు, అది ఒక తీర్మానం, నిర్ణయం. Because in love in marriage is not a feeling. Feeling means it may be varying according to the situation or the appearance and all, but it is a decision. The husband is taking a decision that I will love my wife, and he is even making a vow, until death we part, until we die, I will be faithful to my wife and I will be loving her. That is a decision. కాబట్టి ప్రేమించడం అనేది ఒక తీర్మానం, ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ భావన అనుకోండి, అది అప్పుడప్పుడు మారిపోతుంది, పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటుంది. కానీ అతను కనుక ఒక నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఆ నిర్ణయంలో మార్పు ఉండదు. Why it is a decision? It is explained that the beauty may go. The wife may be getting aged, or she may lose her hair, or it may become grey, or she may become sick. Tough situations may be coming, especially not only for the wife, for the husband also. So the decision does not change. Whatever may be the situation, I take the decision, I will love my wife, I will love my husband. That is a decision. కాబట్టి మనం ప్రేమ అనేది ఫీలింగ్ కాదు. ఒకవేళ ఫీలింగ్ అనుకోండి అది కొంతకాలం ఉంటుంది, ఒకవేళ ఏ అందాన్ని చూస్తూ లేకపోతే ఇంకా ఏదైనా చూస్తుంటే అవన్నీ నిలబడవు కదా, కొంతకాలానికి వయసు అయిపోతుంది, ముసలి అయిపోతారు, తెల్లంటిలు వస్తాయి, లేదంటే బలహీనం అవ్వచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు భార్య కానీ భర్త కానీ. కాబట్టి ప్రేమించాలి అనేటువంటి ఒక తీర్మానంగా ఉంటే, నిర్ణయంగా ఉంటే ఎలాంటి పరిస్థితి అయినా కూడా ప్రేమిస్తారు. It's not an easy job. ఇది అంత ఈజీగా ఉండేటువంటి పని కాదు. It is a tough job. ఇది చాలా కష్టమైన పని. It is said that one professor in the college, one professor in the class, he said love is tough. ఒక ప్రొఫెసర్ చెప్తున్నాడు అన్నమాట కాలేజీలో, ప్రేమ అనేది చాలా కష్టమైనది. Then one student from the back bench, he stood up and said, "Sir, I don't agree with that statement. Love is tough."
మరి వెనక ఇంకో బెంచ్ నుంచి ఒక అబ్బాయి అనమాట, ఈ మాట నేను ఒప్పుకోనండి, మీరు అన్న మాటకి ప్రేమ అనేది కఠినం కాదు. Then the professor asked him, "Are you married?" "No." "Sit down." అప్పుడు ప్రొఫెసర్ అనమాట, అబ్బాయి నీకు పెళ్ళయిందా? అవ్వలేదు. అయితే నువ్వు కూర్చో, నీకు తెలియదులే అన్నాడు. You won't understand it. ఈ విషయాలు నీకు అర్థం కావు. Every married people will understand that real love is కాబట్టి ఆ పెళ్ళైన వాళ్ళకి అర్థమవుతాడు నిజంగా ప్రేమించడం ఎంత కష్టమైన పని. Okay, the second responsibility of the husband mentioned here is he must live with his wife with understanding. ఇంకొక బాధ్యత భర్తలకు ఏంటంటే ఆయన భార్యతోటి చాలా జ్ఞానయుక్తంగా కాపురం చేయాలి. Yeah, that is what is mentioned in verse 7. Husband, 1 Peter chapter 3 verse 7. Husbands likewise dwell with them with understanding. మొదటి పేతురు 3:7 మనం చూస్తాం అన్నమాట. అటువలే పురుషులారా, జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి జ్ఞానము చొప్పున జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. So you need to have understanding. Our it is that you need to live with your wife with wisdom. అంటే మీ భార్యని అర్థం చేసుకుంటూ ఆమెతో కాపురం చేయాలి, లేదంటే జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. See, understanding one's partner, that is very very important in marriage. కాబట్టి పాలి భాగస్తులుగా ఉన్నటువంటి భార్యలని అర్థం చేసుకోవటం అనేది, వారితో జ్ఞానం చొప్పున కాపురం చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. And especially it is commanded to the husband because the need is mostly for the wife. That is why the husband should live with her with understanding. కాబట్టి ఈ విషయము భర్తలకు ఇవ్వబడింది ఆజ్ఞగా. ఎందుకంటే వాళ్ళని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు జ్ఞానం చొప్పున అర్థం చేసుకుంటూ వారితో కాపురం చేయాలి. Yeah, first it says dwell with her, live with her. That is also important, okay? ఇక్కడ మంచిగా కాపురం చేయుడి అని ఉందన్నమాట. After marriage, the husband and wife, they have to dwell together, they have to live together. పెళ్ళైన తర్వాత భార్య భర్తలు కలిసి ఒకే చోట ఉండాలి. Nowadays there is a wrong trend that after marriage husband is going to one place, wife is going to another place. Maybe husband is working abroad and wife is here, or wife is working abroad as a nurse and the husband is here. That is not permitted in the scripture. మరి ఈ రోజుల్లో ట్రెండ్ ఎలా ఉందంటే పెళ్ళైన తర్వాత ఉద్యోగాలు అని చెప్పేసి అదని ఇదని చెప్పేసి భార్య ఒక చోట భర్త ఒక చోట, లేకపోతే భార్య ఇండియాలో ఉంటే భర్త ఎక్కడో దుబాయ్లో ఉంటాడు, లేదంటే వాళ్ళు దుబాయ్లో ఉంటే వీళ్ళు ఇండియాలో, ఇలాగా ఉంటూ ఉంటారు. కానీ మీ వాక్యము అలా అంగీకరించదు. Many people do that. That's a matter of priority. You give priority to money making or you priority to your family life. That's a question. ఇది కేవలము వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యత అన్నమాట. డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చారనుకోండి, డబ్బు సంపాదించడానికి వాళ్ళు ఫ్యామిలీని కుటుంబాన్ని వదిలి ఎక్కడికైనా వెళ్తారు. కానీ నీ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది ఇక్కడ అర్థమవుతుంది. If you violate the scriptural principles, there will be consequences and you will have to face the consequences. మరి బైబిల్ ఇస్తున్నటువంటి వాక్యానికి విరుద్ధంగా మనం వెళ్తే కనుక చాలా పర్యవసానాలు అనుభవించాల్సిందే. Some people, they are working abroad, they just come and they arrange a marriage, they marry and live 1 week and they go, then maybe next year he is coming, or after 2 years he is coming. కొంతమంది ఫారెన్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, పెళ్లి కోసమని వస్తారు, ఒక వారంలో హడావుడిగా పెళ్లి అవుతుంది, వెంటనే మళ్ళీ వారం నెల రోజులు వెళ్ళిపోతాడు, మళ్ళీ సంవత్సరానికో 2 సంవత్సరాలకు వస్తాడు. So dwell with them with understanding. That is the main point. With understanding, with wisdom. కాబట్టి వారితో జ్ఞానం చొప్పున కాపురం చేయాలి అనేది ప్రధానమైన విషయం. The husband must understand her physical, her mental, her emotional needs and differences. మరి భర్తలు భార్యల యొక్క మానసిక స్థితుల్ని, వారి యొక్క శరీర సంబంధమైనటువంటి విషయాలని, వారికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాలని, వీటన్నిటిని అర్థం చేసుకోవాలి. There are differences. There are male female differences. చాలా స్త్రీకి పురుషునికి సంబంధించినటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి, వాటిని గ్రహించాలి. There are physical differences, there are emotional differences, there are many mental differences. మరి కొన్నేమో భౌతికపరమైనటువంటి శరీర సంబంధమైనటువంటి తేడాలు ఉన్నవి, కొన్ని మానసికపరమైన తేడాలు ఉన్నవి, కొన్ని ఆలోచనపరమైన తేడాలు కూడా ఉంటున్నాయి. Because in Genesis we read that God made them male and female. That difference is there. దేవుడు వారిని స్త్రీనిగాను పురుషునిగాను విడివిడిగా సృష్టించాడన్నప్పుడు అక్కడే స్త్రీ వేరు పురుషుడు వేరు అన్న విషయం మనకు అర్థమవుతుంది. Actually in every cell that difference is there. In every cell a woman is a woman and a man is a man. ప్రతి కణము కూడా, స్త్రీలో ఉన్న కణాలన్నీ కూడా స్త్రీకి సంబంధించిన కణజాలమే,
పురుషులో ఉన్న కణజాలం అంతా కూడా పురుషుకు సంబంధించిన కణజాలమే. Yes, modern science has revealed that in the cell man is having XY chromosomes and the woman is having XX chromosomes. There is a difference in every cell. మరి క్రోమోజోముల్లో కూడా చూస్తే వీరిలో XY క్రోమోజోములు ఉంటాయి, స్త్రీల్లో XX క్రోమోజోములు ఉంటాయి. So it is said, experts, marriage experts say that the husband has to know the biology, the psychology, the physiology, the chemistry, the mathematics of the wife. Otherwise there will be problem. మరి వివాహ సంబంధించిన పండితులు ఏమన్నారంటే భర్తలు భార్యల యొక్క మరి వాళ్ళ భౌతిక సంబంధించినటువంటి విషయాలు, మానసిక సంబంధించిన విషయాలు, సైకలాజికల్ సంబంధించిన విషయాలు అన్నిట్లో వాళ్ళ యొక్క క్యాలిక్యులేషన్స్, వాళ్ళ ఆలోచన విధానం అన్నిటి మీద ఒక మంచి పట్టు సాధించాలి, లేకపోతే కష్టం. Maybe you thought that in the school there was biology, there was physics, there was chemistry, there was mathematics. Oh, anyway, school is over. Escaped, not over. Now, అరే స్కూల్లో చదివాము బయాలజీ ఇవన్నీ కూడా మళ్ళీ ఏంటి అనుకోవచ్చు. There are some subjects, the chemistry and all I never liked. The mathematics also I did not like. కొంతమంది అంటారు నాకు అసలు కెమిస్ట్రీ అంటే పడదు, లెక్కలంటే అసలు ఇష్టం ఉండదు అన్నారు. But you know, it is said that the wife is a book, the husband has to study this book as long as you live together. That will not be over. చూడండి, భార్య ఒక పుస్తకం లాంటిది, భర్త ఆ పుస్తకాన్ని తన జీవితకాలం అంతా కూడా చదువుతూనే ఉండాలి. And also the husband also is a book, okay, a big book. The wife has to study that book. భర్త కూడా ఒక పుస్తకమే, అది ఈజీగా అర్థమైపోతుంది. This is important, okay. This is about there are changes, there are differences. అంటే భార్య వేరు, భర్త వేరు, ఆ వ్యత్యాసాలు ఉన్నదన్న విషయాన్ని గమనించాలి. In women it is said that every week hormone changes take place, every week. మరి స్త్రీలలో ప్రతి వారానికి ఒకసారి కూడా వాళ్ళలో హార్మోన్స్ అనేవి మారుతూ ఉంటాయి. If you want further study and all, you can check in the Google and all, you will get the names of the hormones, and there will be hormone variation every week. And as hormones change, there will be lot of other variations. There will be mood variations, there will be many other variations. మరి వాళ్ళ హార్మోన్లు మారుతూ ఉన్నప్పుడల్లా కూడా వాళ్ళలో కూడా ఇంకా వేరే వేరే మార్పులు వస్తూ ఉంటాయి. మూడ్ మారుతూ ఉంటుంది, వాళ్ళు అనీజీగా ఉంటారు, రకరకాల పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. And it is said that there are 4 seasons in a woman's life. Every month there are 4 seasons. Every week is a season, like summer, winter, autumn, spring. మరి స్త్రీలకి ప్రతి నెల కూడా 4 సీజన్స్ ఉంటాయి అన్నమాట. సంవత్సరానికి ఎలాగా మరి వసంతకాలము, గ్రీష్మ ఋతువు ఇలాగా ఎలా ఉంటాయో అలాగే వాళ్ళ కూడా వారం వారం నుండి 4 వారాలు కూడా 4 రకాలైనటువంటి సీజన్స్ వాటిలో ఉంటాయి. 1 week may be summer, the next week can be the winter. ఒక వారము వేడిగా ఉంటుంది సమ్మర్, ఇంకొక వారం చాలా చల్లగా ఉంటుంది, అది వింటర్. And then there may be spring and autumn. తర్వాత తుఫాను రావచ్చు. And there sometimes she is very happy. కొన్నిసార్లు ఆమె చాలా హాయిగా ఉంటుంది. Sometimes she is very excited. ఒక్కోసారి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. But sometimes she is very dull. కొన్నిసార్లు చాలా డల్ గా ఉంటుంది. And very మూడీగా ఉంటుంది. And sometimes she is irritated. ఒకసారి బాగా ఇసుక్కుంటుంది. If the husband does not understand that, he will be really in trouble. మరి భర్తకి అర్థం కాదనమాట ఎందుకు ఇలాగా చేంజెస్ ఉన్నాయని. There will be mood swings, there will be depression, there will be anxiety. మరి ఆ స్త్రీలలో చాలా సార్లు కృంగుదల ఉంటుంది, లేకపోతే డిప్రెషన్ ఉంటుంది, ఆ మూడ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. Maybe from person to person some differences will be there, but in some cases, in some persons it can go to extreme levels, having headache, having some other symptoms. మరి అందరికి ఒకేలాగా ఉండకపోవచ్చు, కానీ వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయి. వాళ్ళ హార్మోన్స్ మారినప్పుడల్లా కొంతమందికి బాగా తలనొప్పి రావడం, మూడిగా ఉండడం, కొంతమందికి బాగా కోపం రావడం, ఒక్కొక్కరికి ఒక్కో రకం ఉంటుంది. So maybe it is noted that when Paul in Ephesians was written by Paul when wrote about this, he did not mention this thing, but Peter when he wrote what is the difference? Paul was an unmarried person, but Peter was a married person. మరి పౌలు రాసినప్పుడు ఈ విషయాన్ని రాయలేదన్నమాట, పేతురు రాసినప్పుడు రాశాడు. ఎందుకంటే పేతురు పెళ్ళైంది, పౌలుకు పెళ్లి కాలేదు. Of course by the Holy Spirit, but Peter said, dwell with your wife with understanding. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడయి అసలు విషయాలు రాశాడన్నమాట. జ్ఞానం చొప్పున కాపం చేయండి. In some glass items and all, now if you purchase, it will be written brittle, handle with care. మరి కొన్ని గ్లాస్ ఐటమ్స్ మనం కొన్నప్పుడు రాసి ఉంటుంది అనమాట, ఇది చాలా పెడుసుగా ఉంటుంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.
So there are times when she is brittle, handle with care. మరి ఒక్కోసారి స్త్రీలు పెళుసుగా ఉంటారు, పగిలిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి, అండ్ జాగ్రత్తగా వాళ్ళని హ్యాండిల్ చేయాలి. And one husband said, it is not that right thing, something else is coming to my mind. మరి భర్తలు ఏమన్నారంటే ఇంకా ఏదో నా మనసులోకి వస్తుందంట. What is that? ఏంటంటే Then he said, you know, you have seen some lorries, petroleum lorries and all, taking petroleum gas and petrol and all. What is written behind? Beware, highly explosive. కానీ కొన్ని భర్తలు ఏమంటారంటే పెట్రోల్ ట్యాంక్ వెళ్తూ ఉంటే వాటి మీద కొన్ని రాస్తారనమాట, జాగ్రత్తగా ఉండి చాలా మంటలు వస్తాయి, ప్రమాదకరమైనటువంటివి, దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని. He said, better write that. Beware, highly explosive. పెడుసుగా ఉంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి అనే దానికన్నా కూడా ఇది చాలా ప్రమాదకరమైంది, చాలా జాగ్రత్తగా ఉండండి రాస్తే బాగుంటుంది అని కొంతమంది అనుకుంటా ఉంటారు. Better to keep distance. కాబట్టి కొంచెం దూరంగా ఉండాలి అని. Anyway, the point is live with understanding. కాబట్టి ఇక్కడ స్త్రీలతోటి జ్ఞానం చొప్పున, భార్యలతోటి జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. The third responsibility of the husband mentioned here is he must give respect to her. తర్వాత మూడవ బాధ్యత భర్తలకు ఇవ్వబడింది ఏంటంటే వారికి తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. Verse 7, the second part says, giving honor to the wife as to the weaker vessel, and as being heirs together of the grace of life, that your prayers may not be hindered. Giving honor to the wife. 7వ వచనంలో ఉందన్నమాట తెలుగులో, అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. The husband must give honor to the wife. కాబట్టి భర్త భార్యకి కావాల్సినటువంటి గౌరవాన్ని, సన్మానాన్ని ఇవ్వాలి. Usually it is the reverse expected. No, the wife should give honor to the husband. That is okay. Everybody understands that. But the scripture is telling the husband must give honor to the wife. కానీ మనకి ఎలా అర్థం చేసుకుంటామంటే భార్యలే భర్తలను ఎక్కువ గౌరవించాలనుకుంటాం, కానీ వాస్తవం బైబిల్ ఏం చెప్తుందంటే భర్తలే భార్యల్ని సన్మానించాలి, గౌరవించాలి. In many societies, women are not respected. They are undermined. They are downtrodden. మరి చాలా చోట్ల మనం చూస్తే చాలా నాగరికతల్లో స్త్రీలు అణగదొక్కబడుతూ ఉన్నారు, ఆ విషయాన్ని మనం గమనిస్తున్నాం. But the Bible gives honor to women. కానీ బైబిల్ స్త్రీలను గౌరవిస్తుంది. They are actually being heirs together of the grace of life. ఇక్కడ జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు. Yeah, there is a role difference. Husband is the leader, that is okay, but they both are created in the image of God, and they both are honorable before God, having the same value before God. They share the grace of God. అంటే భార్య భర్తలు అనే వాళ్ళు బాధ్యతలు వేరుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా దేవుని సృష్టిలో భాగమై ఉన్నారు. దేవుడు ఇద్దరిని కూడా తన పోలిక చొప్పున తన స్వరూపమందు చేశాడు. దేవుని ఎదుట ఇద్దరికి కూడా ఒకే రకమైనటువంటి గౌరవం ఉంది. దేవుడు ఒకే రకంగా చూస్తున్నాడు. Maybe in the society this is what is happening. That is why the scripture may be especially commanding husbands, you give honor to your wife. మరి ఈ యొక్క సొసైటీలో ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయి కాబట్టి లేఖనం అనేది చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్తుంది, భర్తలారా మీ భార్యను సన్మానించండి. She is very precious. ఎందుకంటే ఆమె చాలా విలువైనటువంటిది. It is said that, see, God made man out of what? Man was created out of dust from the earth. మరి మనిషి అంటే పురుషుడు తయారు చేయబడినప్పుడు మట్టిలో నుంచి మనిషిని తీశాడు. But woman was created out of? మరి ఆ స్త్రీని చేసినప్పుడు ఎక్కడ తీశాడు? Side, bone. పక్క ఎముకలో తీశాడు. So remember that you were just made out of mud, but she was made out of bone. కాబట్టి పురుషులు కేవలం మట్టితోనే చేయబడ్డారు, వాళ్ళైతే ఎముకలతో చేయబడ్డారు. And somebody said, there is a great saying that the woman was not taken out of the head of the man. Okay? She was not taken out of the head, so don't keep her on your head. కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు అన్నమాట, భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడినప్పుడు స్త్రీలు తయారు చేయబడినప్పుడు వాళ్ళు మనిషి యొక్క పక్కటెంపులో తీశారు కదా, ఆ తలలో నుంచి తీయబడలేదు కాబట్టి ఆమెని నెత్తి మీద పెట్టుకోవద్దు. And she was not taken out of the feet either. మరి ఆమె పాదంలో నుంచి చేయబడలేదు కాబట్టి so her position is not to be there under your feet. మీ కాళ్ళ కింద ఉండడానికి వీలు లేదు, అలా ఉంటుందని అనుకోవద్దు. But she was taken out of the side.
ఆమె నీ ప్రక్కలో నుంచి తీయబడింది కాబట్టి that shows her position should be near to you, beside you, ఆమె యొక్క స్థానం ఎక్కడంటే నీ ప్రక్కనే, నీతోనే, and closer to your heart. నీ యొక్క హృదయానికి చాలా దగ్గరగా ఉంది. Yeah, that's why God took woman out of the rib. కాబట్టి ఈ యొక్క కారణం చేత దేవుడు మన స్త్రీని ఆ విధంగా సృష్టించాడు. So she needs to be given honor. కాబట్టి ఆమె సన్మానానికి పాత్రురాలు. Marriage experts say that people, everybody has, we are all persons, no? Women also are persons. They need appreciation. Everybody wants appreciation. Everybody wants encouragement, and everybody has a psychological need for respect. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం వ్యక్తులంగా మనుషులుగా ఉన్నాం కాబట్టి మనందరికి కూడా అభినందనలు, ప్రశంసలు, లేదంటే గౌరవం అనేది కోరుకుంటూ ఉంటారు సాధారణంగా. We all need respect. We all know with the place where you are working, if nobody is respecting you, will you like to work there? You won't like to respect work there. కాబట్టి నీకు గౌరవం లేదు అంటే ఆ చోట పని చేయడానికి నువ్వు ఇష్టపడవు కదా. Nobody is appreciating. Would you like that? No one is appreciating. You are doing very hard work and no appreciation at all. You won't like. You may not continue there. మరి నువ్వు కనుక చేస్తున్నటువంటి పనిలో బాగా చేసావని ఎవరు కూడా నిన్ను పొగడడం అంటే కొంచెం వాళ్ళు గుర్తించలేదంటే కనుక అక్కడ పని చేయడానికి ఇష్టపడరు. So the women are confined to the home most of the times, and they are doing great job looking after the children, maybe looking after the parents, and they are doing all the kitchen work and all other things. And where they will get appreciation, where they will get respect, where they will get recognition. మరి స్త్రీలు ఇంట్లోనే ఉంటున్నారు, మరి ఇంట్లో అనేక పనులు చూసుకుంటున్నారు, పిల్లలు చూసుకుంటున్నారు, ఇల్లంతా కూడా చూసుకుంటున్నారు, పేరెంట్స్ ఉంటే వాళ్ళకి పరిచయం చేస్తూ ఉన్నారు. ఆమె జీవితం అంతా కూడా ఆ కిచెన్లోనే అంత పని చేస్తూ ఉన్నప్పుడు ఆమెకి ఎక్కడ ఆ గౌరవం దక్కుతుంది, ఎక్కడ ఆమెకి అభినందనలు వస్తూ ఉంటాయి. I have many times thought that maybe when God is giving rewards to people, we may be thinking, oh, such a great preacher, he is going to get a big reward and all. Maybe not. We will be all astonished. God will be going to honor. Great women will be there. I remember about my mother and all, how much suffered, how much service she did for the home, how much poverty she underwent, all those things. Never ever I have heard my father appreciating. They never got appreciation. They never got honor. They never got any award. They never got any memento. Never. But it should not be that way. The scripture says, at least you give honor to your wife. చూడండి, మరి ఆ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళ పనులను బట్టి బహుమతి ఇస్తారు కదా. ఇచ్చినప్పుడు చాలా మంది అనుకుంటారంటే ఆ గొప్ప ఆ ప్రసంగికుడు మంచి బహుమతి పొందాడు, ఈయన గొప్ప ఇవాంజలిస్ట్, ఈయన మంచి బహుమతి వచ్చింది అనుకుంటారు. కానీ వాస్తవంగా అక్కడ అందరూ ఆశ్చర్యపోతారు. ఆ స్త్రీలు వాళ్ళు వీళ్ళకన్నా ఎక్కువ సన్మానం పొందుతారు దేవుని దగ్గర. వాళ్ళు మంచి మంచి బహుమతులు పొందుకుంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితకాలం అంతా కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి. బ్రదర్ వాళ్ళ మదర్ కూడా అలాగ ఎంతో కష్టపడి చేసింది. ఎప్పుడు కూడా మరి ఎవరు పొగిడినా లేకపోతే ఎవరు కూడా గుర్తించినటువంటి దాఖలాలు కూడా లేవు. దేవుడు గుర్తిస్తాడు. Husband give honor to the wife, and definitely wife give honor to the husband. మరి భర్త ఎప్పుడైతే భార్యని గౌరవిస్తాడో వెంటనే భార్య కూడా భర్తని గౌరవిస్తుంది. It is said, experienced people say, if it is that way, if the husband honors the wife and the wife honors the husband, then definitely the children will honor the parents. మరి ఎప్పుడైతే భర్త భార్యని గౌరవిస్తాడో అప్పుడు భార్య కూడా భర్తని గౌరవిస్తుంది. వీళ్ళిద్దరిని చూసి పిల్లలు కూడా తల్లిదండ్రులను గౌరవిస్తారు. If the husband is not honoring the wife, or the wife is not honoring and being submissive to the husband, you cannot expect your children to honor you. In many families, the husband and wife, they are fighting with each other and they are exchanging tough words, and they are telling their children, you respect me, I am your father. No, they will not respect, because in practice they have not seen each other, they have not seen respecting. You cannot teach them to respect. చూడండి, భార్య భర్తలు ఎప్పుడు కూడా గొడవాడుకుంటూ, వాళ్ళు ఎప్పుడు కూడా గొడవ పడుతూ కఠినమైన మాటలు ఒకరిని అనుకుంటూ ఉండి వాళ్ళ పిల్లల దగ్గరకు వచ్చే దగ్గరే, నేను మీ తల్లిదండ్రుల్ని, మీ అమ్మని, మీ నాన్నని మీరు నా గౌరవించాలంటే కుదురుతుందా? వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళ జీవితం అంతా కూడా ఏం చూస్తున్నారు, అదే వాళ్ళు తిరిగిస్తారు. So when each partner fulfills his or her responsibilities and roles, then the family will be really blessed and the life will be happy, going smoothly.
మరి భార్య భర్తలు ఇద్దరు కూడా వారి వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించినప్పుడు ఆ కుటుంబం కానీ లేకపోతే ఆ వ్యవస్థ కానీ చక్కగా వెళుతుంది, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. Be very sure it is not money, it is not wealth, it is not beauty, it is not your social status that are key factors behind the success of your marriage. మీ కుటుంబం వ్యవస్థ అనేది చాలా విజయవంతంగా ఫలభరితంగా ఉండాలంటే అది డబ్బుతో కాదు, పేరుతో కాదు, పలుకుబడితో కాదు, లేకపోతే ఇంకా ఏదేదో దాంతో అవ్వదు, కానీ అది కేవలము దేవుని యొక్క వాక్య విలువలతోటే అవుతుంది. When you obey the scriptural principles, definitely God will honor you. మరి దేవుని వాక్యానికి మీరు విలువిచ్చి ఆ విధంగా ఉంటే దేవుడు మిమ్మల్ని తప్పకుండా కనపరుస్తాడు. So let us, it is for all of us, it's for all of us. There is always room for improvement. ఇది అందరికి సంబంధించింది, ఏదో కొత్త వాళ్ళకని కాదు, కానీ అందరికి సంబంధించింది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎదగడానికి అవకాశం ఉంటూనే ఉంది. No one can say that I have become a perfect person. There is no marriage such as a perfect marriage. It is said you have to make it perfect, or you have to grow into perfection day by day. కాబట్టి ఏ ఫ్యామిలీ కూడా, ఏ కుటుంబం కూడా మేము అంతా చక్కగా ఉన్నాము, మాకు ఎలాంటి సమస్య లేదు, మేము హ్యాపీ ఫ్యామిలీ అంటనే లేదు, కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళున్న స్థాయి నుంచి ఇంకా ఎదిగి సంపూర్ణతలోకి వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. So it will not happen automatically. Okay, automatically don't think that okay, our marriage is going to be a happy, successful marriage. It will not happen. Anything left to it will go down and down and down only. But you have to work on it. You have to invest time on it. You need to take energy on it. You need to pray for that. మరి ఏ కుటుంబం కూడా అప్పటికప్పుడు దాని తర్వాత అదే మరి డెవలప్ అవ్వదు, మంచిగా మెచ్యూర్డ్ అవ్వదు. దానికోసం కష్టపడాలి, దానికోసం పని చేయాలి, దానికోసం ఎఫర్ట్స్ పెట్టాలి. అప్పుడే ఆ కుటుంబం అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది, కానీ ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ అనేది జరగదు. So let's pray and wish that God will bless marriages. కాబట్టి దేవుడు మన కుటుంబాలని, కుటుంబ వ్యవస్థలని దేవుడు దీవించాలని కోరుతున్నాను, అదే విధంగా ప్రార్థిస్తున్నాను. And let God's name be glorified through our marriages. దేవుని నామము మన యొక్క కుటుంబ జీవితాల ద్వారా మహిమపరచబడును గాక. ఆమేన్.